అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేరి గనుక. ఏమయ్యారంట వీళ్ళు? విస్తరించి శ్రమ ఏం చేసింది వీళ్ళని? ప్రబలురు అంటే ఆశీర్వదించబడ్డారు, దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. ఈరోజు శ్రమలే దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చునుగాక, నీ కష్టాలే ఆనందంగా మార్చునుగాక. ఇక్కడ చూడండి, శత్రువేమో వీళ్ళు ఏం పెడుతున్నాడు? ఐగుప్తులు ఏం పెడుతున్నారు వీళ్ళు చెప్పండి? శ్రమ. ఐగుప్తు అనగా ఫరో, ఫరో అనగా లోకానికి సాతాను సాదృశ్యం. సాతానుడు కొన్నిసార్లు నీకు శ్రమలు కలగజేస్తాడు, దేవునిపై ఉండవలసిన విశ్వాసం దూరం చేయాలని చూస్తాడు. కానీ దేవుడు ఆ శ్రమలే ఆశీర్వాదంగా మారుస్తాడు. ఒక దగ్గర అంటాడు, మోషే అంటాడయ్యా, మేము ఆ మాట మీరు చూస్తారా? 90వ కీర్తన 15వ వచనం ఒకసారి రండి. 90వ కీర్తన 15వ వచనం చూద్దాం. చూడండి, నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినము కొలది మేము కీడు